జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఈ బిలములో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొని వెడితే మేము మళ్ళీ సీతాన్వేషణ అనేటటువంటి కార్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తాం. అది జరగాలంటే ఈ బిలములో నుండి మేము బయటపడాలి, అది నువ్వే చెయ్యాలి అని హనుమ అడగ్గానే స్వయం ప్రభ ఇలా అంటుంది, ఓ హనుమా, ఈ బిలములో ప్రవేశించి ప్రాణాలతో బయటపడటం అనేటటువంటిది దుష్కరం. అయితే నేను చేసినటువంటి తపస్సు ప్రభావేన, నా కఠోరమైన తపఃప్రభావము చేత మిమ్ములందరినీ ఉద్ధరిష్యామి, ఈ బిలము నుండి బయటకు చేరుస్తా. ఓ వానరులారా, నిమీలయత చక్షుంసి సర్వే వానర పుంగవాహ. నేను మిమ్ములందరినీ బయటికి తీసుకువెళ్ళాలి అనంటే మీరందరూ మీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోకుండా ఈ బిలము నుండి బయటపడటం అనేటటువంటిది మీకు సాధ్యం కానే కాదు అని స్వయంప్రభ అనగానే వానరులందరూ అమ్మయ్య, ఈ బిలము నుండి బయటపడగలుగుతున్నాము అనేటటువంటి ఆనందములో వెంటనే తతః సమ్మీలితాః సర్వే, అందరూ వారి వారి కండ్లు మూసుకొని వారి చేతులతో కండ్లను కప్పుకున్నారు. స్వయంప్రభ చెప్పగానే వానరులందరూ వారి వారి కన్నులు మూసుకున్నారు, చేతులతో కన్నులను కప్పుకున్నారు. ఆ తర్వాత నిమేషాంతరమాత్రేణ బిలాత్ ఉత్తారితాః తయా. స్వయంప్రభ వానరులందరినీ ఒకే ఒక్క నిమిషములో బిలము నుండి వెలుపలికి చేర్చింది. తర్వాత స్వయంప్రభ ఇలా అంటోంది, ఓ వానరులారా, మీకు శుభం కలుగుగాక. అదిగో అదే వింధ్య పర్వతం, ఇదిగో ఇదే మాల్యవత్ పర్వతం, ఇదిగో ఇది సముద్రము అని అంటూ అన్నీ చూపించి ఇక స్వయంప్రభ మళ్ళీ తన నివాసానికి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత వానరులందరూ ఆ విశాలమైనటువంటి సముద్రాన్ని చూస్తూ ఉన్నారు. మరొక వైపు మనస్సులో అందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే తేషాం మాసో వ్యతిక్రాంతో, సుగ్రీవుడు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. అందరూ ఒకే పర్వతం మీద కూర్చొని చింతిస్తూ ఉన్నారు. వానరులందరూ భయపడుతూ ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుతూ భయముతో నేల మీద పడిపోతూ ఉన్నారు. అప్పుడు అంగదుడు వానరులందరినీ చూసి ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, మనకు సుగ్రీవుడు ఇచ్చినటువంటి గడువు అయిపోయింది. చెప్పండి, మీరందరూ ఏం చేద్దామో మీరందరూ చెప్పండి. మీరందరూ కూడా సుగ్రీవునికి చాలా విశ్వాసపాత్రులు, నీతి మార్గము తెలిసినటువంటి వారు. మీరందరూ సుగ్రీవుని హితాన్ని కోరుకునేటటువంటి వారు. పనులను సాధించటములో మీకు మీరే సాటి అయినటువంటి వారు. మీరు పరాక్రమములో కూడా చాలా గొప్పవారు. ఓ వానర వీరుల్లారా, మనకేమో సుగ్రీవుడిచ్చినటువంటి గడువు అయిపోయింది కనుక ఇక మన చావు తప్పదు, అందులో సందేహమే లేదు. అందుకని మనము ఇక్కడే ఆహారాన్ని మానేసి పడుకొని అలాగే చనిపోదాం. సీతమ్మ జాడ తెలుసుకోకుండా మనము వెనక్కి వెడితే ఎవ్వరినీ క్షమించడు సుగ్రీవుడు, అందరినీ చంపేస్తాడు. అందుకని మనం ఇక్కడే మరణించేంత వరకు ఉపవాసం చేద్దాం, ఇక్కడే మరణిద్దాం. అదే మనకు శ్రేయస్సు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.